అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి శిఖరాలు కురిపించడం వల్ల ఆమీన్. మనం నమాజులో కానీ ప్రార్థనలో కానీ అల్లాహ్ని ఏమడగొచ్చు, ఎలా అడగొచ్చు అనే కొన్ని పదాలు మనం ఇప్పుడు చూద్దాం. మనం కూడా ఈ యొక్క విషయాలని మన యొక్క ప్రార్థనలో కానీ నమాజులో కానీ గుర్తుపెట్టుకొని మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు, పడుకునేటప్పుడు, ముఖ్యంగా నమాజ్ చదివేటప్పుడు, నమాజ్ చదివిన తర్వాత కూడా బయట ఉన్న, జాబులో ఉన్న, ఎక్కడున్నా కూడా ఈ యొక్క పదాలను గుర్తు చేసుకుంటూ మనం అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉండాలి. ఆ దువా యొక్క పదాలు ఏమిటి అంటే, మనం దువాలో, ప్రార్థనలో నమాజులో గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు లేదా కొన్ని పదాలు ఏమిటి అంటే, ఓ అల్లాహ్ నా నాలుకపై షహదత్ అంటే లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్, ఓ అల్లాహ్ నా నాలుకపై షహదత్తో నాకు మరణాన్ని ప్రసాదించు. అంటే నా యొక్క చివరి పదం కల్మా అయి ఉండాలి. నేను మరణించే ముందు కల్మా చదివే భాగ్యాన్ని నాకు ప్రసాదించు. నేను ముస్లింగా ఉన్న స్థితిలోనే నాకు మరణాన్ని ప్రసాదించు అని. ఓ అల్లాహ్ నా యొక్క సమాధిని నా కోసం విశాలపరచు మరియు దానిని కాంతితో మీ యొక్క నూరుతోటి దానిని ప్రకాశింపజేయండి ఓ అల్లాహ్. ఇది రెండవది. ఇంకొక విషయం, ఓ అల్లాహ్ నాకు ఇబాదత్ స్థితిలో, ఇస్లాం స్థితిలో, ఆరాధన స్థితిలో ఉండగానే మరణాన్ని ప్రసాదించండి ఓ అల్లాహ్. మరియు అదే స్థితిలో నన్ను మళ్ళీ తిరిగి బ్రతికించు ఓ అల్లాహ్. ఆమీన్. ఓ అల్లాహ్ మెరుపు వేగంతో సిరాత్ దాటడానికి నాకు సహాయం చేయవల్ల. ప్రళయ దినం రోజు మరి నరకం మీద ఉన్నటువంటి బ్రిడ్జి మీద నుంచి స్వర్గంలోకి వెళ్ళేటటువంటి ఏదైతే బ్రిడ్జి ఉందో ఆ యొక్క సిరాత్ అనే మరి వంతెన గురించి ఇక్కడ అడగడం జరుగుతుంది. ఓ అల్లాహ్ మెరుపు వేగంతో సిరాత్ని దాటడానికి నాకు సహాయం చేయి ఓ అల్లాహ్. ఆమీన్. ఓ అల్లాహ్ నేను ఉద్దేశపూర్వకంగా మరియు అనుకోకుండా చేసిన అన్ని పాపాలను కూడా నన్ను క్షమించండి వల్ల. ఆమీన్. సూరే అల్ బక్రా 2వ సూరాలో చివరి 2 వాక్యాల్లో అల్లాహ్ చెప్తూ ఉన్నారు, ఓ అల్లాహ్ మేము మర్చిపోయినా, మేము పొరబడిన మా యొక్క పాపాలని మన్నించండి వల్ల అని మీరు ఈ విధంగా ప్రార్థించండి అని అల్లాహ్ అక్కడ ప్రార్థన నేర్పిస్తూ ఉన్నారు. ఓ అల్లాహ్ నేను మోయలేనటువంటి బరువుని నాపై మోపకండి ఓ అల్లాహ్. ఆమీన్. ఓ అల్లాహ్ నా హృదయాన్ని ద్వేషం అసూయ నుండి నన్ను శుభ్రపరచు ఓ అల్లాహ్. ఆమీన్. ఓ అల్లాహ్ నాకు ఇతరులను క్షమించే సామర్థ్యాన్ని ప్రసాదించు ఓ అల్లాహ్. మరియు నా తప్పులకు క్షమాపణ పొందే సామర్థ్యాన్ని ప్రసాదించు ఓ అల్లాహ్. ఆమీన్. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముత్తకీన్లను అల్లాహకు భయపడుతూ జీవించే మరి ముత్తకీన్లను అల్లాహ్ ఎక్కువగా ఇష్టపడతానని ఖురాన్లో చెప్తూ ఉన్నాడు. ఓ అల్లాహ్ నాకు ఇతరులను క్షమించే సామర్థ్యాన్ని ప్రసాదించు మరియు నా తప్పులకు క్షమాపణ పొందే సామర్థ్యాన్ని కూడా ప్రసాదించు ఓ అల్లాహ్. ఆమీన్. ఇక ఇంకొక దువా, ఓ అల్లాహ్ నా కుడి చేతిలో నా కర్మల పుస్తకాన్ని ప్రసాదించు ఓ అల్లాహ్. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రళయ దినం రోజు, తీర్పు దినం రోజు మళ్ళీ మనల్ని లేపాక, సమాధుల నుంచి మళ్ళీ మనకి లేపాక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరి కుడి చేతిలో కర్మల పత్రం ఇవ్వబడుతుందో వారు స్వర్గంలో ప్రవేశిస్తారని, ఎవరి ఎడమ చేతిలో కర్మల పత్రం ఇవ్వబడుతుందో వారు నరకంలో ప్రవేశిస్తారని మరి చెప్పడం జరిగింది. అందుకే మన యొక్క ప్రార్థనలో ఓ అల్లాహ్ నా కుడి చేతిలో నా కర్మల పుస్తకాన్ని ప్రసాదించండి ఓ అల్లాహ్. ఆమీన్ అని ఈ విధంగా కూడా దువా చేసుకోవాలన్నమాట. ఓ అల్లాహ్ ఈ జీవితంలో మరియు పరలోకంలో నేను చేసే ప్రతి పనిలోనూ నాకు విజయాన్ని ప్రసాదించు ఓ అల్లాహ్. ఆమీన్. ఓ అల్లాహ్ సమాధి ప్రశ్నలను నాకు తేలికపరచు ఓ అల్లాహ్. ఆమీన్. ఓ అల్లాహ్ నా తల్లిదండ్రులకు అత్యున్నతమైన జన్నతులో అత్యున్నతమైనటువంటి స్వర్గంలో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని నా యొక్క తల్లిదండ్రులకు ప్రసాదించు ఓ అల్లాహ్. ఆమీన్. ఓ అల్లాహ్ జన్నతులో నా కుటుంబంతో నన్ను మళ్ళీ తిరిగి కలపండి ఓ అల్లాహ్. ఆమీన్. ఓ అల్లాహ్ నా తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు ఓ అల్లాహ్. ఆమీన్. వారి యొక్క లోపాలను, మా యొక్క తల్లిదండ్రుల యొక్క లోపాలను, తప్పులను మన్నించు మరియు నన్ను వారికి సదకా మరియు జరియాకు మూలంగా చెయ్యి. ఆమీన్.
సదకా మరియు జరియా అంటే మన తల్లిదండ్రులు చనిపోయినా కూడా వారి తరపున మనం నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, దాన ధర్మాలు, జకాతులు, హజ్జుమ్రాలు, పుణ్యకార్యాలు, ఖురాన్ చదవటం, ఖురాన్ మరియు ఇస్లాం గురించి ఇతరులకు తెలియజేయటం, ఇలా చేసే ప్రతి పనిలో కూడా మన యొక్క తల్లిదండ్రులకు కూడా పుణ్యం దొరుకుతుందన్నమాట. అందుకని వారికి పుణ్యం దొరకాలి, వారి పాపాలు క్షమించబడాలి, నరకం నుంచి రక్షించబడాలంటే మనం వారి తరపున బ్రతికి ఉన్నప్పుడు చేసే ప్రతి పుణ్యకార్యం ద్వారా కూడా వారికి కూడా శుభం దొరికే అవకాశం ఉంటుంది. అందుకని ఈ యొక్క ప్రార్థనలో అల్లా వారి లోపాలను మన్నించు మరియు నన్ను వారికి సదకా జరియాకు మూలంగా నన్ను చెయ్యి. ఆమీన్. వల్ల నాకు నీతిమంతురాలైన భార్యను ప్రసాదించు, లేదా ఆడవారైతే నీతిమంతురాలైన భర్తను ప్రసాదించు అని. మరియు నా కళ్ళకు చల్లదనం కలిగించే పిల్లలను ప్రసాదించు. నా కళ్ళకు చల్లదనాన్ని ప్రసాదించే పిల్లలను ప్రసాదించు. అల్లాహు అక్బర్. సంతానాన్ని ప్రసాదించు. వల్ల మెహరం కాని వారి మధ్య దుస్తులు మరియు మాటల్లో నాకు నిరాడంబరంగా ఉండడానికి సహాయం చేయి. మెహరం కాని వారి మధ్య దుస్తులు మరియు మాటల్లో నాకు నిరాడంబరంగా ఉండడానికి సహాయం చేయి. వల్ల ముస్లిం సమాజానికి జీవించి ఉన్న మరియు మరణించిన ఇద్దరిని కూడా క్షమించు. వల్ల ముస్లిం సమాజంలో జీవించి ఉన్న మరియు మరణించిన వారందరిని కూడా క్షమించు. వల్ల అన్ని ముస్లింలను ఆశీర్వదించు. అనగారిన వారికి విజయాన్ని ప్రసాదించు మరియు వారి హృదయాలను ఈమాన్తో నింపు, విశ్వాసంతో నింపు, తక్వాతో నింపు. అల్హమ్దులిల్లా. వల్ల దయచేసి ఎవరైతే నీ యొక్క దాసులు అనేక రకాల ప్రాంతాల్లో ఇబ్బందులకు గురై ఉన్నారో అటువంటి మా యొక్క సోదరులు మరియు సోదరీమణులకు సహాయం చెయ్యి. వారి యొక్క బాధలను తగ్గించు. వారికి ఉపాధిని, బర్కత్ని, రక్షణని సహాయం చేయి. తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పిల్లల్ని కోల్పోయినటువంటి తల్లిదండ్రులు, సంపాదన, రక్షణని కోల్పోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి నీ యొక్క దాసులందరికీ నీ యొక్క సహాయాన్ని, రక్షణని ప్రసాదించు. వల్ల ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సేవకాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సేవకాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసులు చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్ అంటూ ఇలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తరపున కూడా దరూద్ పంపించాలి అల్లాకి. మరి దరూద్ అంటే దీవెనలు, ప్రార్థన అని. ఏదేమైతేనేమి ఇలాంటి కొన్ని పదాలని మనం కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు, పడుకునేటప్పుడు, పని చేస్తున్నప్పుడు, జాబ్ చేస్తున్నప్పుడు, తినేటప్పుడు, మనసులో కానీ బయటకు కానీ ఇలా దైవ నామస్మరణతోటి ప్రార్థన చేసుకుంటూ ఉండవచ్చు. ఒక బాత్రూంలో ఉన్నప్పుడు మరియు భార్యాభర్తలు కలిసి రమించేటప్పుడు తప్ప మిగతా అన్ని సమయాల్లో కూడా అల్హమ్దులిల్లా మనం పరిశుద్ధతతో ఉండడానికి ప్రయత్నించాలి. మరియు మన యొక్క నోటిలో, హృదయంలో దేవుణ్ణి తలుచుకుంటూ, ఖురాన్ వాక్యాలు తలుచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అల్లా పట్ల భయం, భక్తి మరియు తక్కువ ఈమాన్లతోటి మెలగాలి, పెరగాలి. మరి ఈ విధంగా సైతాన్ నుంచి రక్షణ పొందుతూ అల్లా దేవుడికి దగ్గరగా ఉండాలి అంటూ మరి ఇస్లాం అనేది నేర్పిస్తూ ఉంది. ఖురాన్లో అల్లా సుబ్హానహు వ తఆలా ఇదే తెలియజేస్తూ ఉన్నారు. ఏదేమైతేనేమి నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా ప్రవక్త ముహమ్మద్ రసూల్ గారి పైన శాంతి సేవకాలు రూపించడం వల్ల అల్లా ఏదైతే ఖురాన్ మరియు హదీసుల ద్వారా ఏదైతే జీవన మరియు ఆరాధన పద్ధతులు మాకు నేర్పారో, తెలియజేశారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్.